Sir, 1 minute, sir. Sir, 1 minute. Side. సార్ ఆ పాప పిలుస్తాను సార్. ఒక్క నిమిషం సార్. ఓకే సార్. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మంచి దర్శనం జరిగింది. చాలా మనసుకి చాలా తృప్తి. నాకు సినిమా ఫీల్డ్లో ఇది 38 సంవత్సరం ఎంటర్ అయిపోయి దగ్గర 400 సినిమాల పైన ఇప్పుడు క్రాస్ చేస్తున్నాను. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, హిందీ, ఇంగ్లీషు అన్ని భాషలు కూడా నేను చేస్తానని చెప్పి నేను ఊహించలేదు. తర్వాత తెలుగులో 99 సినిమాలు హీరోగా చేశాను. ఇంకొక సినిమా చేస్తే హీరోగా 100 అవుతుంది. అలాగే తమిళ్లో కూడా హీరోగా చేశాను, కన్నడలో చేశాను, ఇప్పుడు ఒరియాలో కూడా యాక్ట్ చేస్తున్నాను. సో నిజంగా భగవంతుడు ఒక ఆశీర్వాదాలతో, ఆయన ఆశీస్సులతో ఏంటంటే ముందుకెళ్తాం తప్ప 3 జనరేషన్ నేను చూస్తున్నాను. అటు ఎంజీఆర్, శివాజీ గారు, తర్వాత రాజ్ కుమార్, తర్వాత ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరితో యాక్ట్ చేసి మళ్ళీ దాని నెక్స్ట్ జనరేషన్, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా చేస్తున్నారంటే అంతా స్వామివారు ఆశీర్వాదమే. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మరి అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర నాకు రావడం, అది పెద్ద హిట్ అవడం, ప్రజల మనసులో వెంకటేశ్వర స్వామి అనేది ఫిగర్ అనేది నాదని చెప్పి వాళ్ళు చెప్పడం, అలా స్వామివారు చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే, స్వామివారు చూస్తుంటే చెప్పడమే నాకు చాలా పెద్ద భాగ్యం. అది మరి ఇంత నేను ఫేమస్ కావాలంటే నాకు హిందీలో సినిమాలు వచ్చిందంటే అది కేవలం తెలుగు సినిమాలు, తమిళ సినిమాల వల్లనే వచ్చింది. 100 సినిమా ఏంటంటే ఇప్పుడు నాకున్న వయస్సుకు, హీరోగా నాకున్న వయస్సుకు, నాకున్న పర్సనాలిటీకి మరి మిగతా కమర్షియల్ విషయాలు ఏది తగ్గకుండా, పాటలు, ఫైట్లు, కామెడీ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదో అలాటప్పగా చేయడం కాకుండా కొంచెం ఆలస్యమైన ఏంటంటే ఒక మంచి సినిమా, అదేవిధంగా ఒక మంచి మెసేజ్ మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి, అలాంటి ఒక మెసేజ్ కూడా యువకులకు ఇస్తూ, ముఖ్యంగా పెద్దవాళ్ళని గౌరవించాలి, తల్లిదండ్రులు మర్చిపోకూడదు, విద్య నేర్పించిన గురువులను మర్చిపోకూడదు అని ఇలాంటి కొన్ని మెసేజ్లు, మంచి మెసేజ్ ఇస్తూ కమర్షియల్గా కూడా ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ.